సో అందరికీ హాయ్ స్టూడెంట్స్, ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిందనమాట. సో కాకపోతే ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్లో భాగంగా ఒక ఇష్యూ అయితే మనం ఫేస్ చేస్తున్నాం. సో ఆ ఇష్యూ అనేది మీరు కూడా ఫేస్ చేస్తుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ఆ ఇష్యూ ఏంటో మీకు వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయింది కానీ కొంచెం ప్రాబ్లం అయితే ఉందన్నమాట. ఓకేనా? సో ఆ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మన ఛానల్లో డిగ్రీ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వేస్తుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా వీడియోకి ఒక లైక్ చేసి మన వీడియోస్ని ఎంకరేజ్ అయితే చేయండి. ఓకే, చూడండి ఇక్కడ. సో డిగ్రీ అడ్మిషన్స్ వెబ్సైట్ ఇది. సో వెబ్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ ఎనేబుల్డ్, ఇదంతా బాగానే ఉంది. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇది 1/8 to 5/8 అంటే ఈ మంత్ 5th వరకు మనము వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. వెబ్ ఆప్షన్స్ మనం మీకు ఎలా ఇవ్వాలో తెలియకపోతే మన ఛానల్ వీడియో ఉంటుంది. ఆ వీడియో ఒకసారి మీరు కంప్లీట్గా చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు మీరు. ఓకే, సో ఇంకా విషయానికి వస్తే కనుక వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనము కాలేజ్ వైజ్గా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. నాకు ఈ కాలేజ్లో ఈ కోర్స్కి సీట్ కావాలని చెప్పేసి మనం ప్రిఫరెన్స్ వైజ్గా ఇవ్వాలి. ఇక్కడ మనము ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే కనుక ఒకే కాలేజ్లో 2-3 కోర్సులకి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే లేదనమాట. ఒకే కాలేజ్లో నాకు సపోజ్ ఒక కాలేజ్లో నాకు ఒక బ్రాంచ్లో సీటు కావాలి, అదే కాలేజ్లో నాకు ఇంకొక బ్రాంచ్లో కూడా సీటు కావాలి. వస్తే ఆ సీట్ అన్న రావాలి, నాకు లేకపోతే వస్తే ఈ సీట్ అన్న రావాలి. ఓకేనా? సో అలాగా మీకు ఒకే కాలేజ్లో 2-3 బ్రాంచెస్కి వెబ్ ఆప్షన్స్ తీసుకోవటం లేదు. ఒకే కాలేజ్లో 2-3 బ్రాంచెస్కి వెబ్ ఆప్షన్స్ అయితే తీసుకోవటం లేదు. యాక్చువల్గా తీసుకోవాలి, కాకపోతే తీసుకోవటం లేదనమాట. ఆ ప్రాబ్లం అయితే ఉంది. సో ఒక కాలేజ్లో ఒకే బ్రాంచ్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. దీనివల్ల స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో అది చూడాలి, మరి ఏమైనా రెక్టిఫై చేస్తారు లేదా అని చూడాలి. రెక్టిఫై చేస్తే బాగుంటుంది. సో మనకు అంటే ఒకే కాలేజ్లో మనం ఎన్ని బ్రాంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే మనకు జనరల్గా ఉండాలన్నమాట. ఈ ఇష్యూ మీరు కూడా ఫేస్ చేస్తుంటే దీనివల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. ఈ ఇష్యూ గురించి ఏమన్నా అప్డేట్స్ వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.